హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో పాటు వచ్చాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్లో 2-1తో గెలిచింది టీమ్ ఇండియా. ఆఫ్టర్ గాబా మ్యాచ్ వాషౌట్ అయిపోయింది. T20 వరల్డ్ కప్ 2024 నుంచి 7 సిరీస్ ఆడింది T20 ఇంటర్నేషనల్స్లో టీమ్ ఇండియా. అండ్ దాంట్లో ఆ 7 సిరీస్ నుంచి అన్నీ గెలిచారు ఇప్పుడు దాకా. అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ టు రీచ్ 1000 runs జస్ట్ 528 balls. ఆల్సో అభిషేక్ శర్మ ఈ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాడు తన టీం పైన. స్పిన్నర్స్ వైపు నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వరుణ్ చక్రవర్తి. ఎవరు 5 వికెట్స్ సంపాదించుకున్నారు ఈ సిరీస్లో. అందరూ మిగతా బౌలర్స్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. T20 వరల్డ్ కప్ ముందు ఇంకా 2 సిరీస్ మిగిలి ఉంది ఇండియా కోసం T20 ఇంటర్నేషనల్స్లో. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తారు టీమ్ ఇండియా దాంట్లో. ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కీ ప్లేయర్స్ మిస్సింగ్ ఉన్నారు డ్యూ టు యాషెస్ సిరీస్ ఏది స్టార్ట్ అవబోతుందో. టిమ్ డేవిడ్ది ఒక మంచి రోల్ ఇక్కడ పవర్ ప్లేలోనే బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు. అండ్ ఒక మంచి పవర్ఫుల్ డెప్త్ ఉన్న లైనప్తో కనిపిస్తుంది టీమ్ ఆస్ట్రేలియా ఈ అప్కమింగ్ వరల్డ్ కప్ కోసం. నేథన్ ఎల్లిస్ ఈ సిరీస్లో 9 వికెట్స్ సంపాదించుకున్నాడు, మోస్ట్ ఫర్ ఆస్ట్రేలియా ఒక బైలాటరల్ T20 ఇంటర్నేషనల్ సిరీస్లో. స్పిన్ అగేన్స్ట్ కొంచెం కష్టపడారు టీమ్ ఆస్ట్రేలియా, ఎస్పెషలీ అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి. సో చూద్దాం ఎలా వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తారు. ఎందుకంటే ఈసారి టోర్నమెంట్ అవుతుంది మనకి ఇండియా అండ్ శ్రీలంకలో ఎక్కడ మంచి స్పిన్నింగ్ ట్రాక్స్ దొరుకుతాయో. ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్ స్టార్ట్ అవబోతుంది ఈ సండే. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు బ్రిస్బేన్ హీట్స్ వర్సెస్ మెల్బోర్న్ రెన్గేట్స్. జెమిమా రాడ్రిగ్స్ అండ్ నడీన్ ది క్లర్క్ వీళ్ళిద్దరూ జాయిన్ అవుతారు బ్రిస్బేన్ హీట్ కోసం. ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్రేస్ హ్యారిస్ జస్ట్ బిఫోర్ వరల్డ్ కప్ ఇంజూరీ అయిపోయింది అండ్ ఇప్పుడు సీజన్ ఓపెనర్ తర్వాత తన నెక్స్ట్ గేమ్లో రావడానికి సిద్ధమవుతుంది WBBLలో. ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్ టెస్ట్ చేసింది కుకబూరా బాల్ని ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్ కోసం 2023 సీజన్ నుంచి. అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళు దాన్ని ఆపేస్తున్నారు అండ్ మళ్ళీ డ్యూక్స్ బాల్తో ఆడదామని సిద్ధమవుతున్నారు. ఈ డెసిషన్ డ్యూరమ్ వర్సెస్ సరీ మధ్యలో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లో తీసుకున్నారు. ఎక్కడ సరీ 820 ఫర్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్ రన్ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది ఇన్నింగ్స్ని. సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ODI సిరీస్లో గెలిచింది పాకిస్తాన్ 2-1తో. కెరియర్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తన సొంతం చేసుకున్నాడు లాస్ట్ డిసైడర్ మ్యాచ్లో అబ్రార్ అహ్మద్. ఎవరు 27 runs ఇచ్చి 4 వికెట్స్ సంపాదించుకున్నాడు. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఇప్పుడు సెకండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్ అయ్యాడు టు రీచ్ 7000 ODI runs. 158 ఇన్నింగ్స్లో ఈ రికార్డ్ తన సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ పొజిషన్ పైన ఉన్నది హాషిమ్ ఆమ్లా, ఎవరు 150 ఇన్నింగ్స్ సంపాదించుకున్నాడు. ఒక లాంగ్ టూర్ వల్ల డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ చాలా టైర్ అయి ఉన్నారు ఆఫ్టర్ ఈ పాకిస్తాన్ టూర్. ఎక్కడ వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్లు, 3 T20s అండ్ 3 ODIs ఆడారు. స్పిన్ బౌలింగ్ వైపు నుంచి డెఫినెట్లీ ఒక వీక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాలో. నియాండ్రే బర్గర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సిరీస్లో. సెకండ్ మోస్ట్ వికెట్ సంపాదించుకున్నాడు ఈ సిరీస్లో ఆఫ్టర్ అబ్రార్ అహ్మద్. మంచి బౌలింగ్ ఆప్షన్ లాగా అయితే ఉన్నాడు ఇక్కడ నియాండ్రే బర్గర్, కన్సిడరింగ్ రబాడా ఇంకా మార్కో యాన్సెన్ ఇద్దరిని రెస్ట్ చేశారు. బాబర్ ఆజమ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 15,000 runs సంపాదించుకున్నాడు. బట్ తన స్లంప్ ఇంకా కంటిన్యూ అవుతుంది. న్యూజిలాండ్ అండ్ వెస్టిండీస్ మధ్యలో జరుగుతున్న T20 ఇంటర్నేషనల్ సిరీస్లో ఇప్పుడు 1-1తో లెవెల్ అయింది. సెకండ్ మ్యాచ్లో జేకబ్ డఫీ ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ తన టీంని గెలిపించాడు. పవర్ ప్లేలో ఒక ఇంపార్టెంట్ వికెట్ సంపాదించుకున్నాడు జేకబ్ డఫీ ఆఫ్ బ్రాండన్ కింగ్. 207 స్కోర్ని డిఫెండ్ చేయడానికి హెల్ప్ చేశాడు. లేటెస్ట్ కామెంటరీ అండ్ అప్డేట్స్ కోసం డెఫినెట్లీ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి.